వినదగునెవ్వరు చెప్పినా అన్నాడు సుమతి శతకంలో. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అంటారు పెద్దలు. అందుకే భగవంతుడు మనకు 2 చెవులు, 1 నోరు ఇచ్చాడండి. శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడం ఇదంతా ఒక కళ. మరి ఇందుకు ఉదాహరణగా మనము ఈరోజు ఓ కథ తెలుసుకుందామండి. ఒక రాజు తన కుమారుడిని పట్టాభిషేకం చేయదలిచి ముందు కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోమని రాజగురువు దగ్గరికి పంపించాడండి. ఆ గురువు, ఈ అడవి అంతా కలియదిరువు, ఏ ఏ శబ్దాలు విన్నావో వచ్చి చెప్పు అన్నాడు ఆ రాజకుమారుణ్ణి ఆ గురువు. అలాగే స్వామి అంటూ వెళ్లిన యువరాజు సాయంత్రం వరకు అడవంతా తిరిగొచ్చాడు. గురువుగారు, సింహాల గర్జన విన్నాను, మరోవైపు నుంచి ఆవుల అంబారావాలు ఆలకించాను, చెంగున గెంతుతూ పరిగెత్తే లేగదూడల కాలిగిట్టల చప్పుళ్లు విన్నానండి, పక్షుల కిలకిల రావాలు, పిట్టలు పాడే పాటలు విన్నాను అన్నాడు. రాజగురువు చిరునవ్వు నవ్వి, మళ్లీ వెళ్ళు. అప్పుడు ఆ యువరాజు మళ్లీ అడవికి వెళ్లి అడివంతా తిరిగాడు. ఈసారి ఆ యువరాజు గురువువారి వద్దకి వచ్చి, పూల చెట్టు తుమ్మెద చేసే విన్యాసపు సడి విన్నాను, తొండకు ఆహారం కాపోతున్న చిరు కీటకం ఆక్రందన ఆలకించాను, నదీ ప్రవాహానికి కొట్టుకుపోతున్న గడ్డిపోచల చప్పుడు నా చెవులకు వినపడింది, గూడు చెదిరిన మరోసారి మౌనంగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే సాలీడు సహనపు సవ్వడి నా మనసును తాకింది గురువుగారు అన్నాడు. మరోసారి వెళ్ళు, మరింత జాగ్రత్తగా విను అని చెప్పాడు గురువుగారు ఆ యువరాజును. యువరాజు ఏ మాత్రం విసుగు చెందకుండా చీకటి రాత్రిలో అడవిలోనికి పయనమయ్యాడు. ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానముద్రలోకి వెళ్లాడు. సూర్యుడి లేలేత కిరణాలు తన కళ్ళ మీద పడిన తర్వాత లేచి వచ్చి గురువు ముందు వినమ్రుడై చెప్పడం మొదలెట్టాడు. కిరణాలు భూమిని తాకే శబ్దం విన్నాను, మొగ్గ పువ్వులాగా మారే క్రమంలో కలిగే ప్రకంపనను ఆలకించాను, కొండ, కోన, గాలి, నీరు, ఈ సమస్త ప్రకృతి చెప్పే పాఠాలన్నీ విన్నాను గురువుగారు. నిశ్శబ్దంగా ప్రవహించే సెలయేరు చెప్పే నీతి పాఠం తెలుసుకున్నాను అని ఆ యువరాజు గురువుగారికి చెప్పాడు. యువరాజు మాటలకు సంతృప్తి చెందిన గురువు ఇలా అన్నాడు, రాజు ప్రజలకు తండ్రి లాంటివాడు, రాజ్యంలోని ఇతర ప్రాణులకు, సమస్త వృక్షజాలానికి అతడే తల్లి, తండ్రి, దైవం. కాబట్టి అవన్నీ చెప్పేది వినగలగాలి, అర్థం చేసుకోవాలి, తగిన విధంగా స్పందించాలి అని చెప్పాడు గురువుగారు. అలాగేనంటూ యువరాజు గురువుకు నమస్కరించి తన రాజ్యానికి ప్రయాణమయ్యాడు. ఆయనెవరో కాదండి, ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుని రామరాజ్యంగా నేటికి చెప్పుకునేలా ఏలిన ప్రభువు శ్రీరామచంద్రమూర్తి అండి. ఇప్పుడు పాలనా వ్యవస్థ మాత్రమే మారింది, అప్పుడు అవసరం అప్పుడు ఇప్పుడు అదేనండి. ప్రజల విన్నపాలను శ్రద్ధగా వినడం, నవ భక్తి మార్గాలలో శ్రవణమే మొదటిదండి. పెద్దలు చెప్పిన మాటలను చెవిన పెట్టని వారి వల్లే భారత రామాయణ యుద్ధాలు జరిగాయి. అందుకే చెవులతో కాదు, హృదయంతో వినాలండి, అర్థం చేసుకుని స్పందించాలి. అప్పుడే వినడం అనే కళకి న్యాయం చేసిన వాళ్ళమవుతామండి. అంతటి శ్రీరామచంద్రమూర్తే ఆ గురువుగారు చెప్పిన, ఆ గురువుగారు పెట్టిన పరీక్షలకు అలా ఎలాంటి విసుగు చెందకుండా అలా అడవిలోకి వెళ్లి అడవిలోని ప్రతి ఒక్క జీవజాలాన్ని పరిశీలించి వాటి యొక్క కదలికలను, వాటి యొక్క ఆలోచనలను ఆ గురువు గారికి కూలంకషంగా వివరించారు. అదేవిధంగా మనము మనకంటే చిన్నవాళ్లు, మనకంటే పెద్దవాళ్లు ఎవరు ఏది చెప్పినా అది సమంజసమైన మాటే అని మనకు అనిపిస్తే శ్రద్ధగా విని పాటిస్తే మనం కూడా మన జీవితాలలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే పెద్దలు చెప్పే మాటల్ని చెవులతోనే కాదు, హృదయంతో కూడా వినాలండి. వారి మాటలు అక్షర సత్యాలు, వారి అనుభవాలతో కూడిన మాటలు మన భవిష్యత్తుకు పూలపాటగా మారతాయని మరవద్దండి. అయితే మీరు కూడా మీ పెద్దలు చెప్పిన మాటలను వినాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.